besties, so happy to see you here again. Welcome back to another productive, chaotic but fun vlog with me. Today's video is going to be around 12 minutes and so. Grab your coffee, relax a little and spend this time with me. This is your Shravanya and welcome back to our channel Shravanya Bandi. ఓకే, ఇవాళ కంప్లీట్ వెజిటేబుల్స్ రీస్టాకింగ్ అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ ఫ్రిడ్జ్ని ప్రాపర్గా క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఫైనలీ అనుకున్నా ఓకే ఇనఫ్, ఇవాళ అన్ని వెజిటేబుల్స్ వాష్ చేసి ఆర్గనైజ్ చేసి కంప్లీట్గా రీస్టాక్ చేద్దామని. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మార్కెట్ నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా వాష్ చేశాను. కానీ వాష్ చేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయడం నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వెజిటేబుల్స్ మీద వాటర్ ఉంటే చాలా ఫాస్ట్గా స్పాయిల్ అయిపోతాయి, ఎస్పెషలీ లీఫీ వెజిటేబుల్స్. 1 or 2 డేస్లోనే సాగి అయిపోయి స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే వాష్ చేసిన తర్వాత కొంచెం టైం డ్రై అవ్వడానికి వదిలేస్తూ ఉంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ యాక్చువల్లీ. చాలామంది ఈ స్మాల్ స్టెప్ స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ ట్రస్ట్ మీ, దిస్ రియల్లీ హెల్ప్స్ వెజిటేబుల్స్ స్టే ఫ్రెష్ ఫర్ లాంగర్ టైం. ఓకే, మీల్ ప్రెప్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కాకపోతే నేను వెజిటేబుల్స్ని స్టోర్ ఎలా చేయాలి, ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేయాలి అనే వాటి గురించి కొన్ని టిప్స్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చిన వెంటనే నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను వెజిటేబుల్స్. ఫస్ట్ ఐ వాష్ దెమ్, దెన్ ఐ స్టోర్ దెమ్. వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి మనము ల్యూకీ వార్మ్ వాటర్ని యూస్ చేయొచ్చు, లేదా నార్మల్ వాటర్ని కూడా యూస్ చేయొచ్చు. అయితే వెజిటేబుల్స్ క్లీన్ చేసే ముందు ఈ వాటర్లో మనము సాల్ట్ లేదా వెనిగర్ లిక్విడ్ లాంటివి పోసి వెజిటేబుల్స్ని క్లీన్ చేసామనుకోండి, వెజిటేబుల్స్కి ఏమైనా పెస్టిసైడ్స్ లాంటివి యూస్ చేస్తే అది కొంత మేరకు పోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, వెజిటేబుల్స్ని మీరు ఒకవేళ డైరెక్ట్గా స్టోర్ చేయకుండా నాలాగా వెజిటేబుల్స్ని వాటర్లో వేసి క్లీన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటిని అట్లీస్ట్ ఒక 1 hour వరకు న్యాచురల్ ఎయిర్కి వదిలేసేయాలి. ఎందుకంటే వెజిటేబుల్స్కి వాటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెజిటేబుల్స్ రాటన్ అయిపోతాయి, అంటే త్వరగా పాడైపోతాయి. కాబట్టి కంపల్సరీ వాటిని ఫ్యాన్ గాలి కన్నా న్యాచురల్ ఎయిర్ కన్నా కొంచెం డ్రై అవ్వడానికి వదిలేయాలి. థర్డ్ టిప్ ఏంటంటే, లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంటైనర్స్లో స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు కాటన్ క్లాత్ అయినా వేయచ్చు, లేదా టిష్యూ పేపర్స్ అయినా వేయచ్చు. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ని ఈ క్లాత్ లేదా టిష్యూ పేపర్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్ని అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, వెజిటేబుల్స్ని స్టోర్ చేసేటప్పుడు కంటైనర్ సెలెక్షన్. ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ కంటైనర్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ట్రాన్స్పరెంట్ ఉండేవి చూస్ చేసుకోండి. ఎందుకంటే ఏది ఎందులో ఉంది అన్నది ఈజీగా విజిబుల్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ టిప్, నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడానికి ఎటువంటి హార్ష్ కెమికల్స్ యూస్ చేయను. మోస్ట్లీ వార్మ్ వాటర్, లిటిల్ డిష్ సోప్ అండ్ కొంచెం బేకింగ్ సోడా యూస్ చేస్తాను, అంతే. అంతకు మించి ఎక్కువగా రిఫ్రిజిరేటర్లో ఏది పెట్టను. అండ్ రిఫ్రిజిరేటర్లో ఏదైనా అడోర్ బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తూ ఉంటే కీప్ బేకింగ్ సోడా ఇన్ ద రిఫ్రిజిరేటర్. ఎనీ కార్నర్, ఏదైనా ఒక కార్నర్లో ఒక చిన్న క్యాప్లో బేకింగ్ సోడా వేసి రిఫ్రిజిరేటర్లో పెడితే ఏదైనా బ్యాడ్ అడో స్మెల్ లాంటిది ఉంటే రాదు. సమ్ ఆఫ్ ద పీపుల్ కీప్ లెమన్, సమ్ పీపుల్ ఆల్సో కీప్ కాఫీ పౌడర్ ఆల్సో టు ఓవర్కమ్ దిస్ అడో, బట్ ఐ పర్సనలీ ప్రిఫర్ దిస్ బేకింగ్ సోడా అండ్ ఇట్ వర్క్ మీ వెరీ వెల్. అండ్ మీన్ వైల్ వెజిటేబుల్స్ డ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఫ్రిడ్జ్ కంప్లీట్గా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. చూస్తూ ఉన్నారుగా ఫ్రిడ్జ్ వాలకం ఎంత ఘోరంగా ఉందో. నాట్ ఓన్లీ ఇన్సైడ్, అవుట్ సైడ్ కూడా చాలా డర్టీగా అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా. బికాస్ నేను చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ పైన అంత ధ్యాస పెట్టలేదు. బికాస్ నా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా నేను డిలీట్ చేసి ఉండొచ్చు. So now I'm going to
clean entire refrigerator. We can clean the refrigerator two ways. The first way is trays remove చేసి organizers clean చేసి inside properగా wipe చేయడం. Why? Because over time fridge లో strains, water marks, small food particles అన్నీ కలెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఇదంతా డీప్ క్లీన్ చేయడం ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి నేను చేస్తూ ఉన్నది. Though there are many strains in the refrigerator and outside of the refrigerator, I'm just spraying the liquid and cleaning with a damp cloth. This is the second method. You can choose any of two methods as per your requirements. హానెస్ట్లీ క్లీన్ ఫ్రిడ్జ్ చూస్తే నాకు ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తూ ఉంటుంది కుకింగ్ చేయడానికి. మెస్సీగా ఉంటే కిచెన్లోకి వెళ్ళాలని కూడా అనిపించదు సమ్టైమ్స్. కానీ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటే ఎవ్రీథింగ్ ఫీల్స్ సో పీస్ఫుల్ అండ్ ఈజీ. అండ్ ఆఫ్ కెమెరా చాలా వర్క్స్ చేశాను బికాస్ కెమెరా ముందు ఎవ్రీ సింగిల్ స్టెప్ షూట్ చేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఆఫ్ కెమెరా నేను లీఫీ వెజిటేబుల్స్ చాప్ చేసుకున్నాను, బేబీ కార్న్ కట్ చేశాను, కర్రీ లీవ్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ క్లీన్ చేసి కంటైనర్స్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. హానెస్ట్లీ ఈ స్మాల్ ఇంగ్రీడియంట్సే కదా ఎవ్రీడే మన కుకింగ్లో ఎక్కువ టైం తీసుకుంటాయి. ఎవ్రీ టైం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు కోరియాండర్ వాష్ చేయాలి, మింట్ సెపరేట్ చేయాలి, కర్రీ లీవ్స్ క్లీన్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా ముందే ప్రెప్ చేసుకుంటే డైలీ కుకింగ్ చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. ఎస్పెషలీ కొత్తిమీర అండ్ పుదీనా వెరీ ఫాస్ట్ స్పాయిల్ అయిపోతూ ఉంటాయి ఇఫ్ యూ జస్ట్ లీవ్ దెమ్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్. సో నేను వాష్ చేసి కంప్లీట్గా డ్రై చేసి టిష్యూ పేపర్ పెట్టి కంటైనర్స్లో స్టోర్ చేస్తూ ఉంటాను. టిష్యూ పేపర్ ఎక్సెస్ మాయిశ్చర్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి లీవ్స్ ఫ్రెష్గా ఉంటాయి అండ్ లాంగర్ టైం వరకు కూడా ఉంటాయి. లాంగర్ టైం అంటే మంత్స్ కాదండి, జస్ట్ అ వీక్. Honestly, this trick works really well for me. Same with పచ్చిమిర్చి ఆల్సో. డ్రైగా స్టోర్ చేస్తే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. డ్రై అంటే వాష్ చేసిన తర్వాత కొంచెం టైం అలాగే ఫ్యాన్ గాలికి లేకపోతే న్యాచురల్ ఎయిర్కి వదిలేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి అన్నది నా ఉద్దేశం. అండ్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఈజ్ ప్రాపర్ స్టోరేజ్ అంటే జస్ట్ ఎస్థెటిక్ కాదు, it actually saves money too. Nowadays vegetables ఎంత కాస్ట్లీ అయిపోయాయో అందరికీ తెలుసు. రాంగ్గా స్టోర్ చేస్తే హాఫ్ వెజిటేబుల్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో లిటిల్ ఆర్గనైజేషన్ రియలీ హెల్ప్స్ రెడ్యూస్ ఫుడ్ వేస్ట్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజ్డ్గా ఉంటే హెల్తీగా తినడం కూడా ఈజీ అయిపోతూ ఉంటుంది. బికాస్ వెజిటేబుల్స్ విజిబుల్గా ఉంటాయి కాబట్టి ఆటోమేటికల్లీ మనం హోమ్ ఫుడ్ ఎక్కువ కుక్ చేస్తూ ఉంటాం. అదర్వైజ్ వెజిటేబుల్స్ బ్యాక్ సైడ్ ఎక్కడో పడిపోయి స్పాయిల్ అయిపోతూ ఉంటాయి అండ్ మనం మర్చిపోతుంటాం కూడా అండ్ అవి రాటన్ అయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనం ఫుడ్ని స్టోరేజ్ చేసుకుంటే డెఫినెట్గా మనం హెల్తీగా తినడానికి అలవాటు పడతాము అండ్ ప్రిఫర్ కూడా చేస్తాము. దాట్స్ వై నేను సపరేట్ ఆర్గనైజర్స్ యూస్ చేస్తాను. లీఫీ వెజిటేబుల్స్ ఒక సెక్షన్, చాప్డ్ వెజిటేబుల్స్ ఒక సెక్షన్, హర్బ్స్ అండ్ చిల్లీస్ సపరేట్గా ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈవెన్ టమాటోస్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. బయట ఉంచాలి అని అంటూ ఉంటారు, కాకపోతే నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది నా డైలీ కిచెన్ వర్క్ని చాలా ఈజీ చేస్తుంది హానెస్ట్లీ చెప్పాలంటే. అండ్ ఓపెనింగ్ అ క్లీన్ ఫ్రిడ్జ్ ఆఫ్టర్ ఆల్ దిస్ హార్డ్ వర్క్ సో సాటిస్ఫైయింగ్. కానీ నిజం చెప్పాలంటే ఈ ప్రాసెస్ మొత్తం చాలా టైం తీసుకుంటుంది. వాషింగ్, డ్రైయింగ్, చాపింగ్, అరేంజింగ్, క్లీనింగ్ కంటైనర్స్, క్లీనింగ్ ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ టుగెదర్ టేక్స్ హవర్స్ ఆఫ్ టైం. అండ్ కెమెరా ముందు షూట్ చేస్తే ఇంకా డబుల్ ఎఫర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే కొన్ని వర్క్స్ ఆఫ్ కెమెరా ఫినిష్ చేశాను. But still I wanted to share this because small habits like this makes daily life so much easier. Especially busy mornings లో ఈ ప్రెప్ వర్క్ చాలా యూస్ఫుల్ అవుతుంది. డైరెక్ట్గా చాప్డ్ వెజిటేబుల్స్ తీసుకొని కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది.
నేను మీకు ఇక్కడ ఒక ప్రో టిప్ చెప్తాను. నేను అన్నీ టుగెదర్‌గా క్లీన్ చేశాను కాబట్టి ఇట్ టుక్ మీ అరౌండ్ హవర్స్ ఆఫ్ టైమ్. ఫర్ యూ పీపుల్ ఎస్పెషల్లీ మీరు ఒక వెజిటేబుల్స్‌ని చాప్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నారనుకోండి. ఆ రోజు ఓన్లీ వెజిటేబుల్స్ క్లీనింగ్, ఆర్గనైజింగే పెట్టుకోండి. క్లీనింగ్ చేయొద్దు. క్లీనింగ్ అంటే రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ చేయొద్దు. రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ చేసుకోవాలి అనుకున్న రోజు వెజిటేబుల్స్ ఆర్గనైజేషన్ పని పెట్టుకోకండి. ఇలా ఆల్టర్నేటివ్లీ ఏదైనా ఒకటే వర్క్ పెట్టుకున్నారనుకోండి, వర్క్ బర్డన్ తగ్గుతుంది. అండ్ హైజీన్ వైజ్ కూడా చాలా బెటర్. ఎస్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్లో మడ్ అండ్ డస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా క్లీన్ చేసి స్టోర్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ మీకు క్లీన్ చేసి స్టోర్ చేయడం అవసరం లేదు, ఓన్లీ చాప్ చేసుకొని పెట్టుకుంటాం అన్నా కూడా పెట్టుకోవచ్చు. చాప్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు ఏ రోజైతే వండాలి అనుకుంటూ ఉన్నారో ఆ రోజు ఆ లీఫీ వెజిటేబుల్స్ని క్లీన్ చేసి వండుకున్నా సరిపోతుంది. సో ఎస్, ఇవాళ కంప్లీట్గా వెజిటేబుల్స్ వాషింగ్, చాపింగ్, ఆర్గనైజింగ్ అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ సెషన్ కంప్లీట్ అయ్యింది. నౌ ఫ్రిడ్జ్ లుక్స్ సూపర్ క్లీన్, ఆర్గనైజ్డ్ అండ్ పీస్ఫుల్ హానెస్ట్లీ. And if you people also have any vegetable storage hacks or kitchen organization tips, directly share with me because I genuinely love learning new hacks. Today, I'm not giving replies to some of your comments. I definitely give replies to your comments in my next video for sure. Please excuse me this time. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో అంతా చూస్తూ ఉన్నారు కాకపోతే లైక్సే చేయట్లేదు. ప్లీజ్ లైక్ ద వీడియో. అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.